నా ప్రసంగాన్ని ముగించు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం వేములోవ ఆర్టీపురం ప్రాంతాల్లో పులి సంచారం గుర్తించడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. ట్రాక్టర్ల సహాయంతో పులి కదలికలను గుర్తించిన అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని సీసీఎఫ్ డాక్టర్ జ్యోతి తెలిపారు. రైతులు ఉదయం సాయంత్రం వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలన్నారు. పులి దాడిలో చనిపోయిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు. ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యాప్టివ్ చేసాము, లిటరల్లీ దాన్ని రెస్క్యూ చేసాము. అగైన్ మన పాపికొండ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సూటబుల్ ఫర్ ఇట్స్ హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నా ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 days నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 days బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకో